హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ సాంగ్ వచ్చేసి 1200 రాజిరెడ్డి డీజే సాంగ్స్ రిలీజ్ అయింది అన్నట్టు. సో ఆ సాంగ్ గురించి రివ్యూ ఇవ్వబోతున్నా అన్నట్టు. సో ప్రీవియస్లీ వీడియో వరకు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్ చేసుకోలేదు భయ్యా, చాలా డిసప్పాయింట్గా అనిపించింది. సరే, సబ్స్క్రైబర్ చేయకుండా వ్యూస్ అన్న వస్తున్నాయి కదా, ఓకే పర్లేదు. సో లెట్స్ గో టు వీడియో. సో సొల్లు లేకుండా ఈ వీడియోలో అయితే మనకు రివ్యూ ఇవ్వబోతున్నాం అన్నట్టు. సో జాను లిరిక్స్, జాను సిస్టర్ పర్ఫార్మెన్స్ చేసిన సాంగ్ అన్నట్టు. సో వీడియో అయితే ప్లే చేసేస్తున్నాను. ఎంవి మ్యూజిక్ అండ్ మ్యూజిక్, పల్లె పాటలు, బండి పల్లె పాటలు చాలా బాగుంటుంది. స్టార్టింగ్ కా నుంచి ఎండ్ వరకు పర్ఫార్మెన్స్ అదరగొట్టారని చెప్పచ్చు. సో పర్ఫార్మెన్స్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో అదంతా మొత్తం మన విలేజ్ సెటప్ అన్నట్టు. విలేజ్లో ఎలా ఉంటుందో అక్కడనే చాలా పర్ఫార్మెన్స్, అంటే విలేజ్ని ఇంత చాలా బాగా కెమెరాలో యూజ్ చేసేసుకోవచ్చా అని చెప్పేసి వీడియో చూస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే పాత ఓల్డ్ మోడల్ ఏదైతే గుడిసెల్ గిట్లా ఉంటుందో, సో అక్కడనే ట్రెండింగ్ అవుతున్నాయి సాంగ్స్. మనం చాలామంది చాలా సాంగ్స్లో చూసాను అన్నట్టు ఇలాంటి వీడియోస్ అన్నట్టు. కాకపోతే ఏదైతే గ్రూప్ డ్యాన్స్ ఉందో ఎవ్రీథింగ్ ఓకే. అండ్ కాస్ట్యూమ్స్, డ్రెస్సింగ్ అయితే సేమ్ మన పల్లెటూరులో అయితే చాలామంది అంటే ప్రొఫెషనల్గా అలానే వేసుకుంటారు అన్నట్టు. ఆ పక్కన బ్రదర్ది లుంగి, బనియన్ కావచ్చు, నెత్తి మీద అది అంటే చేన్లో ఏదన్నా ఫార్మింగ్ చేసేటప్పుడు అలాంటివి కట్టేస్తారు అని చెప్పచ్చు. డ్యాన్సింగ్ అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు, మోగాల్సిందే. ఆ డీజే మిక్స్ చాలా బాగా చేశారు. ఏదైనా ఏ సాంగ్ అయినా డీజే మిక్స్తోనే డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఆ చేసే పర్ఫార్మెన్స్ చేసే బట్టి ఆ వీడియో హైలైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందని చెప్పొచ్చు. ఓ ఎల్లమ్మ సాంగ్ డ్యాన్స్ కూడా కొంచెం మిక్స్ చేసేసింది సిస్టర్. కాకపోతే డ్యాన్స్ స్టెప్పులో ఎక్కడ కూడా రిపీట్ కాకుండా ఉంది, అది హైలైట్ అన్నట్టు. ఓకే, కొరియోగ్రఫీ అసలు హైలైట్. లిరిక్స్ రాసే బ్రదరే అలా రాస్తారు అన్నట్టు, మామూలుగా రాదు. సో డీజే లింగా బ్రదర్ అయితే డీజే లింగా సాంగ్స్ కూడా చాలా అంటే చాలా హిట్ అయ్యి ఉన్న చాలా విషయాలు, చాలా మిలియన్స్లో వ్యూస్ వస్తాయి ఆ బ్రదర్ చేసినవి. సో అదే కాకుండా మనం ఎడిటింగ్ కావచ్చు, లేకపోతే మ్యూజిక్ కావచ్చు, చాలా బాగా చేశారు. సో సతీష్ వేముల, డీజే మిక్సర్ డీజే లింగా, మేకింగ్ వరుణ్ రావు. సో కెమెరామ్యాన్ విషయానికి వచ్చేస్తే ఈ సాంగ్కు అద్దర కొట్టేసారు భయ్య. 5 స్టార్కి 10 స్టార్ ఇవ్వచ్చు, ఇంకో స్టార్ నెక్స్ట్ వీడియో ఇచ్చే 5 స్టార్ కూడా మీకు ఇచ్చేయచ్చు. ఎందుకంటే కెమెరా ఏదైతే యూజ్ చేస్తామో అది పర్ఫెక్ట్గా యూజ్ చేశారని చెప్పచ్చు. మూమెంట్స్ కావచ్చు, లేకపోతే ఎక్కడన్నా స్టిల్స్ కావచ్చు, ఎక్కడి నుంచి తీస్తే బాగుంది, బ్యాక్గ్రౌండ్ ఎలా వస్తే స్క్రీన్ ప్లే ఎలా వస్తే హైలైట్ అవుతుంది. అంటే చాలామంది మనకు యూట్యూబ్లో ఓన్లీ సాంగ్ చూస్తుంటేనే ఆ వీడియో హైలైట్ అవ్వదండి. అంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పర్ఫార్మెన్స్ బ్యాక్ టు బ్యాక్, సెకండ్ టు సెకండ్ స్క్రీన్ ప్లే అనేది చేంజ్ అవుతూ ఉండాలి. సో చేంజ్ అవుతూ ఉంటేనే మనకు చూడబుద్ధి అవుతుందని చెప్పేసి చాలామంది అదే రిఫర్ చేస్తారు. ఇట్స్ ఎ ట్రిక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అలా చేసిన కొన్ని వీడియోస్నే ఇంకో వీడియోలో చెప్తాను మీకు పర్ఫార్మెన్స్లో ఎందుకు యూట్యూబ్లో మన తెలుగు ఛానల్స్లో అన్నీ అదర్ కంట్రీసే ఉంటాయని చెప్పొచ్చు. మన తెలుగులో వచ్చేసి మన దేశంలో తెలుగు సాంగ్స్ కూడా చాలా హిట్ అయినాయి, చాలా ఉన్నాయి. టాలీవుడ్ కావచ్చు, కాకపోతే మన ఫోక్ సాంగ్లో కూడా చాలా అంటే చాలా అయినాయి అని చెప్పొచ్చు. కాకపోతే డీజే సాంగ్లో అయితే జాను లిరిక్స్ సిస్టర్ది వీడియో సాంగ్ కాబట్టి మామూలుగా ఉండదు అని చెప్పొచ్చు. సో వీడియో నచ్చితే అయితే చిన్న లైక్ చేయండి. రివ్యూ నచ్చితే అలాగే నెక్స్ట్ ఏదన్నా సాంగ్ రివ్యూ ఇవ్వాలని చెప్పేసి సజెస్ట్ అయితే చేయండి. సో అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్.